హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'రాక్షస్ కావ్యం' అనే మూవీ చూసా. అసలు ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక మంచికి, చెడుకి మధ్య ఒక అన్నదమ్ములు ఎలా కొట్టుకొని చచ్చిపోతారో అనేది స్టోరీ. సో, అసలు ఈ కథ ఏంటి? ఈ స్టోరీ లైనప్స్ ఎలా ఉంటాయి? మొత్తం డీటెయిల్డ్‌గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకెళ్తే మనకి స్టార్టింగే ఈ మహావిష్ణువు కథ అయితే ఒకటొస్తదనమాట. సో, నలుగురు పిల్లలు మహావిష్ణువుని కలవడానికి నడుచుకుంటూ వస్తారు. సో, అక్కడ జయ, విజయ అని ఇద్దరు అక్కడ గేట్ కాపలా కింద ఉంటారు మహావిష్ణువుకి. వాళ్ళ నలుగురు పిల్లల్ని వీళ్ళిద్దరేమో పంపరు. సో, దీంతో ఆగ్రహం అయిన ఆ నలుగురు పిల్లలు ఆ గేట్ కాడ కాపలా కాసే ఇద్దరికి ఒక శాపమైతే విధిస్తారు. అంటే నువ్వెంతైతే అమితంగా ప్రేమిస్తున్నావో నువ్వు మహావిష్ణువుకి చాలా దూరంగా ఉంటారు మీ ఇద్దరని ఆ పిల్లలైతే పుసుక్కున అనేత్తారు. సో, అనేస్తే మహావిష్ణువు ఒక వరమైతే ఇస్తాడు. ఆ వరం ఏంటంటే, మీరు 3 జన్మలు రాక్షసత్వంగా ఉంటే నన్ను తొందరగా మీట్ అవ్వచ్చు. 8 సంవత్సరాలు మీరు మంచిగా నా భక్తుల్లా ఉంటే తొందరగా దగ్గరికి చేరొచ్చనైతే మహావిష్ణువు ఒక వరం ఇస్తే ఆళ్ళేం చేస్తారంటే, మాకు 3 సంవత్సరాలే కావాలి 8 సంవత్సరాలొద్దు. భక్తులకైతే ఒప్పుకోరు కానీ రాక్షసులకైతే ఒప్పుకుంటారు. ఆ 3 జన్మలే ఒక స్టోరీ అయితే రివీల్ అవుద్ది. అదే మనకి త్రేతాయుగం, కృతయుగం అది. దాని తర్వాత అయితే మనకి స్టార్టింగ్ టైటిల్ అయితే పడద్ది. దాని తర్వాత మనకి హాస్టల్‌లో ఒక స్టూడెంట్స్ గురించయితే ఒక కథ అయితే స్టార్ట్ అవుద్ది. ఒక మంచిగా చదువుతున్న ఒక కుర్రోడిని ఒక నలుగురు ఎలా అయితే ఇబ్బంది పెడతారో మందు తాగు, తాగు అని. రేపు ఎగ్జామ్ పెట్టుకొని కుర్రోడేమో తాగేసి పడుకుంటాడు. సో, ఫుడ్ తిందామని బయటకైతే బండేసుకొని ఎళ్ళేసరికి ఈడికి టాయిలెట్ వస్తుందనైతే కళ్ళజోడుడికి ఆపమంటాడు. సో, ఆపి టాయిలెట్ పోసుకుంటూ ఉండగా ఒక వ్యక్తి ఇద్దరు కుర్రోళ్ళు ఒకడిని చంపేస్తారనమాట. ఆ చంపేస్తున్న ప్లేసు చెట్టు చాటు నుండి చూస్తూ ఉంటాడు. సో, ఎలా చంపుతున్నాడని కాకుండా భయంతో చూస్తాడు. ఎవడో చూసాడు కదా అని ఆడిని పట్టుకొని రండని ఆడిని పట్టుకొనొచ్చి ఈడి దగ్గరికైతే తీసుకొస్తారు. వీడైతే చెప్తాడనమాట. ఈళ్ళంతా చెడ్డోళ్ళు, మంచోళ్ళు కాదని చెప్పుకుంటా స్టోరీ అయితే స్టార్ట్ చేస్తాడు. నాకు చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. చదువుకున్న వాళ్ళు దేవుళ్ళతో సమానం. సో, గుడి, బడైతే బడిలో చదువుకున్న వాళ్ళంతా దేవుళ్ళనైతే నమ్ముతాడు. సో, ఎందుకంటే వాడికి చదువైతే ఉండదు. అందరిని చంపుతూ ఉంటాడనమాట. సో, ఆడి కథలోకెళ్ళిపోతే ఆళ్ళమ్మ ఈడిని చాలా చదివిచ్చాలనుకుంటది. కానీ నాన్న తాగుబోతుడి కారణంగా రోజు అడుక్కోవడానికి బయటికైతే పంపించేత్తాడు ఒక వ్యాన్‌లో. తల్లికైతే ఇష్టముండదు అలాగ అడుక్కొని సంపాదిచ్చేది ఈడు తాగుబోతే అసలకి తిరుగుతూ ఉంటాడనైతే చిరాకు పడద్ది ఆళ్ళ తల్లి. సో, ఇలాగ సాయంత్రానికి ఆ వ్యానొస్తది. ఆ డబ్బులైతే కలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఈడు అడుక్కొని సంపాదిచ్చింది వాడు బండోళ్ళు ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆడి బాబుకైతే డబ్బులిస్తారు. అయినా ఆళ్ళ ఆవిడని చితక్కొట్టి బాధేస్తూ ఉంటాడు ఇంటికొచ్చిన తర్వాత. వాడిని బడికి చదివిస్తే నాకు డబ్బులెలా వస్తాయి తాగడానికని చెప్పి భయపెడతా ఉంటాడు. ఒకానొక రోజున ఆళ్ళ అమ్మయితే చనిపోద్ది. దానికి కారణం ఎవరని ఈడు ఏడుస్తా ఉంటాడు. నటించేస్తాడు వాళ్ళ బాబు. సో, ఈడు కుర్రోడు ఏం చేస్తాడంటే, ఇక మనం బయటికెళ్ళాలంటే ఏదో ఒకటి సంపాదించాలి. మనకి తిండి ముందుకెళ్ళదు మీ అమ్మ చనిపోయిందని ఆ కుర్రోడికైతే మాయమాటలు చెప్పి దొంగతనాలు, దోపిడీలు ఇలాంటివి చేయడానికైతే ఆశ్రమిస్తాడనమాట వాడు. సో, ఇలాగా అలవాటయిపోతాడు డైలీ. ఒకానొక రోజున వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక వ్యక్తి అయితే చెప్పేస్తాడు. మీ అమ్మ నార్మల్‌గా ఏమి చనిపోలేదు. మీ నాన్న పీక పిసికి గొంతు నిమిరి చంపేసాడని చెప్పేస్తాడు. కోపానికి గురై ఆళ్ళ బాబునైతే కుక్కను కొట్టినట్టయితే కొట్టేస్తాడు. అక్కడ బడి పిల్లల్ని తీసుకొనెళ్ళి ఎక్కునే స్టేజ్‌కి తీసుకెళ్తారు గదా! వాళ్ళని కూడా కొట్టేసి ఆ పిల్లలనైతే కాపాడి, ఇక నుంచి మీరు బడిలోకెళ్ళాలే తప్పించి ఇలాగ అడుక్కుంటాకెళ్ళకూడదనైతే ఆళ్ళని కాపాడి అయన్నీ చెప్తాడు. ఒక మంచి క్యారెక్టర్. అంటే వీడు జయ. జయ అనే క్యారెక్టర్ అయితే ఇలా ఉంటదనమాట. సో, మంచి తత్వానికి మారుపేరుగా జయ ఉండి అందరికి ఈడు దొంగతనాలు చేసిన డబ్బులు మొత్తం చిన్న పిల్లల చదువులకి ఈట్లికి ఖర్చు పెడతా ఉంటాడు. ఇక దీంతో ఇదంతా స్టోరీ అయిపోక సెకండ్ స్టోరీ ఈ కాలేజీ కుర్రోడు ఉన్నాడు కదా! రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇవన్నీ మర్డర్‌లన్నీ చేసేసి వీడితోనే ఉంటాడు ఆ రోజు నైట్. సో, తర్వాత ఆ రోజు నైటే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అయితే జరిగిద్ది. పోలీసులొత్తన్నారని వాడైతే ఎళ్ళిపోతాడు. ఈడైతే దొరికిపోతాడు. సో, వీడు నిజంగా పోలీసేమో అనుకోని ఆ కుర్రోడు భయపడుతూ ఉండి నేనేం మర్డర్ చేయలేదు ఆళ్ళు చేశాడని చెప్తాడు. సో, దీంతో చూస్తే ఈడి కథ అయితే స్టార్ట్ అవుద్ది. ఈడు, ఆడు అన్నదమ్ములనమాట. ఈ పోలీసోడు, ఆ దొంగ అన్నదమ్ములు. సో, ఈ పోలీసోడిదేంటంటే పోలీస్ కాదు ఈడు యాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. అదే వ్యాన్‌లో ఈడు అడుక్కునే స్థితికైతే వెళ్తా ఉంటాడు. సో, వెళ్ళి ఈడికేమో సినిమాలు పిచ్చి, వాడేమో దొంగతనాలు పిచ్చి. ఈడు సినిమా హీరో అవ్వాలనైతే ఆశగా చూస్తూ ఉంటాడు. ఈళ్ళన్నికి ఎక్కడో మండి ఆడిని కొడుతూ ఉంటాడనమాట. ఈడు హీరో ఏంటి, ఈడు పిచ్చి పిచ్చి నాటకాలు చెప్తున్నాడు. మీ చెల్లి వెనక ఇంకోసారి తిరిగితే ఈడిని కుక్కను కొట్టినట్టు కొట్టి నాకేం సంబంధం లేదు ఈడికి నాకనైతే చెప్తాడు. అప్పుడు ఈళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే హీరోగా అవ్వాలనుకున్న కాస్త కోరిక విలన్‌గా అయితే మారితే ఎలా ఉంటదని విలన్ సినిమాలు చూడటం అయితే స్టార్ట్ చేసి విలన్‌లాగా ఎలా చంపుతారు? ఎలా ఉంటారు విలన్స్? అని ఒక ప్రీ ప్లానెడ్‌గా కొన్ని మర్డర్స్ అయితే చేస్తా ఉంటాడు వాడు కూడా. ఈ విలన్ అనేవాడితో అయితే ఇంకా ఇద్దరు తిరుగుతూ ఉంటారు ఆడెనకాల ఆడి పక్కనే. ఒకానొక రోజున ఆళ్ళ అన్నయ్యకి చెప్పినోడు ఉన్నాడు కదా!
మీ బాబే చంపేసాడని ఆడిని, ఆడి కూతురిని అండ్ ఆళ్ళ కొడుకుని ముగ్గురిని చంపేస్తాడనమాట ఆళ్ళ బాబు. చంపేసి ఈళ్ళన్నీ చంపేసాడని చెప్పి ఆ విలన్ అనేవాడికైతే చెప్తూ ఉంటాడు. సో, వాడేం చేస్తాడంటే నిజంగా వాళ్ళన్నీ చంపాడేమోనని వాడిని చంపుదామని అయితే తిరుగుతా ఉంటాడు. ఇంతకీ ఆ అన్నదమ్ములిద్దరూ మంచితత్వంతోనే ఉంటారు. కానీ ఆ తండ్రి వల్ల ఆ తాగుబోతు తండ్రి వల్ల ఇలా మారిపోయి వాడినేం జేయాలో తెలియక ఈ గోదోన్ ఉన్నాడు కదా! ఈయన గోదోన్‌ని కిడ్నాప్ చేశానని తీసుకొని అక్కడికి రమ్మని చెప్తారు. సో, ఇక్కడ ఒక గొడవైతే అవుద్ది. ఒకడికొకడైతే చచ్చిపోతా ఉంటారు. ఇక చివరాఖరికి అన్నదమ్ములు జయ, విజయ అని ఫస్ట్ స్టోరీ ఇన్నాం కదా! ఇదే లాస్ట్ మన క్లైమాక్సు. ఒకడు మంచితనంతో దొంగతనాలు చేసి పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు. ఇంకోడేమో హీరోతనంతో పిచ్చెక్కేసి విలన్‌గా తయారయ్యి ఒకరికొకరు అన్నదమ్ములు మంచిగా ఉండే అన్నదమ్ములే చెడు దారిలో పడి ఇద్దరు అయితే చచ్చిపోతారు. ఇది పూర్వం నుంచి వచ్చిన మహావిష్ణువు కథలో నుంచి తీసుకున్న కావ్యం అనమాట. ఇదే రాక్షస కావ్యం. స్టోరీ లాస్ట్ ఎండింగ్ ఏంటంటే ఆ కుర్రోడు ఉంటాడు కదా! హాస్టల్‌కెళ్ళి చూసేసరికి టాయిలెట్ పోసుకున్నాడు కదా! "ఈడు నైట్ బండెక్కాడురా, లేదురా ఎక్కలేదురా" అని ఈ కుర్రోళ్ళిద్దరూ కొట్టేసేస్తారు. సో, ఇంతకి తీరా చూస్తే మన కథ సమాప్తం అని ఒక శ్రీకృష్ణుడి బొమ్మ దగ్గరైతే కథ సమాప్తం అని ఏస్తాడు. సో, స్టోరీ పరంగా అయితే సినిమా అయితే చాలా బావుంది. సో, యాక్టింగ్ కూడా చాలా బావుందనుకోండి. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.